నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు మన రెసిపీ ఏంటి చూద్దాం. సమ్మర్లో ఎంతో చల్లగా ఉండే సపోటా జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సినవి కాచుకున్న పాలు కాసి చల్లార్చి ఫ్రిడ్జ్లో ఒక గంట సేపు బాగా కూలింగ్ అవి డీప్లో పెట్టుకుని బాగా కూలింగ్ అయిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది. ఐస్ అది వేసుకోకుండా ఐస్ క్యూబ్స్ అయ్యి పాలనే డీప్లో పెట్టుకుని ఒక గంట సేపు బాగా కూలింగ్ అయ్యి చేసుకుంటే బాగుంటుంది జ్యూసు. ఇదిగో నేనైతే 1/2 డజన్ సపోటా పళ్ళు, ఒక 4 స్పూన్లు పంచదార, 1/2 లీటర్ పాలు కాచి చల్లార్చి డీప్లో బాగా కూలింగ్ పెట్టుకున్న పాలు 1/2 లీటర్ పాలు వేసుకుని జ్యూస్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం. సమ్మర్లో దొరికే ఫ్రూటీ తోట కనుక సపోటా పండు అవి వచ్చిన నాళ్ళు ఇలా చేసుకుంటూ ఉంటాయి. రోజుకో రకం జ్యూస్ చేసుకుని తాగితే సమ్మర్లో చాలా మంచిది, హెల్త్కి కూడా చల్లగా ఉంటుంది. మనకని తాగితే కడుపులో జ్యూస్ ఇలా ప్రిపేర్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే సపోటా జ్యూస్ రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎంతో సింపుల్గా అయిపోతుంది. మనకు అన్నీ రెడీగా ఉంటే 10 నిమిషాల్లో చేసేసుకుని